అదిగో 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 అదిగోండి 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 దిగి 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 పోతాను చూడండి అక్కడ అదిగోండి सर जी वो S1 में हाँ S1 में वो लोग खींच के 3 लोग को ఎస్ఎంటి నుండి హటియా వెళ్ళే సూపర్ ఫాస్ట్ దాన్ని ముందు త్రూ చేశారు కాబట్టి సో దానికోసం ఇంకా అదనంగా 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందండి. 4 గంటల 45 నిమిషాల డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 5 గంటల 13 నిమిషములకు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 నుండి డిపార్చర్ తీసుకుంటుందండి. పదహైదు 28 నిమిషాల ఆలస్యంగా ఇక్కడ నుంచి డిపార్చర్. 28 నిమిషాలంటే పెద్ద గొప్ప విషయం, గొప్ప సమస్య ఏం కాదండి మన దురంతోకు. ఎందుకంటే ఇక మళ్ళీ ఇక్కడ నుండి నాన్ స్టాప్ విజయవాడ వరకు చేస్తే దురంతోలోనే చేయాలండి జర్నీ. చాలా హాయి అనిపిస్తుంది. ప్రతి స్టేషన్లో ఆగడము వెళ్ళడము అలా లేకుండా ఉంటుంది. అదిగోనండి అది ఇంకా దాన్ని త్రూ చేయలేదు. టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. అబ్బో 11339T మన గుత్తి డీజిల్ లోకో షెడ్కు సంబంధించిన మన WTM అండి. పాపం జనరల్స్ చూడండి పాపం. అదిగోనండి మన డబుల్ డెక్కర్. ఏంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓన్లీ రెండు కోచ్లు మాత్రమే. అది కూడా లలిత జ్యువెలరీ స్టిక్కరింగ్ చేయబడి ఉంది. తిరుపతి విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ అండి. వాతావరణం అప్పుడే మార్పులు వచ్చేసాయండి. చల్లగా అయిపోయింది. ఇంతవరకు రేణిగుంట వరకు చాలా వేడి ఉమ్మదం వాతావరణంలో ఉన్నింది. కానీ ఇప్పుడు పూర్తిగా చల్లబడింది, బాగుంది. ఇదిగోనండి రేణిగుంట, కడప, గుంతకల్, సోలాపూర్, పూణే, ముంబై మెయిన్ లైన్ ఇదైతే ఉంది చూడండి. అండ్ అదే లైను గుత్తి నుండి కూడా మన కాచిగూడ కనెక్టింగ్ చేసుకునే లైన్ అది. అండ్ ఇప్పుడు మనం డైవర్షన్ తీసుకొని ఆ లైన్ తోటి ఇలా రేణిగుంట విజయవాడ, అలాగే దీనినే చెన్నై హౌడా మెయిన్ లైన్ కూడా అంటారండి.
మెయిన్ లైన్లో గూడ్స్ ఉండడం వలన మన ట్రైన్ వచ్చేసి లూప్ లైన్ ఇవ్వడం జరిగింది. అందుకోసం స్లో స్కిప్ చేస్తుంది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అండి, ప్లాట్ఫామ్ 2 నుండి. మెయిన్ లైన్ అయి ఉంటే ఇప్పటికి ఇప్పుడు మన హటియా సూపర్ ఫాస్ట్ను ఓవర్టేక్ చేసేదండి. సో ఇక్కడ కూడా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఎందుకో మరి ఇక్కడ ప్యాసింజర్లకు వెయిటింగ్ హాల్స్ అవి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. బట్ ఇక్కడ పుష్కలంగా ఇక్కడ నుంచి ప్యాసింజర్లు ప్రతి ఒక్క ట్రైన్కు ఇక్కడ నుంచి బోర్డింగ్ అవుతారండి. చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. చూడండి వీళ్ళంతా ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో టైంపాస్ చేసేందుకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు దర్శనం కంప్లీట్ చేసుకొని వీళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళేందుకు వాళ్ళ ట్రైన్ల కోసం వెయిటింగ్ చేసే వాళ్ళు సమయం వచ్చేసి 5:41 అవుతుందండి. సో ఎప్పుడో వాళ్ళు స్నాక్ తెచ్చి పెట్టారు, నేను చూశాను నా సైడ్ అప్పర్లో. చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో టమోటా కెచప్ వేసేసి कोल्लम विशाखापट्टनम कोल्लम जाने वाली। ఇక్కడ కొద్దిసేపు ఆగితే మంచిది అందరికి కూడా. కొంతమంది బటర్ మిల్క్ తీసుకునేవాళ్ళు, వాటర్ అంటే ఎక్కువ ఎవరు తీసుకోరు, అమ్ముడు పోవు ఇక్కడ. ఎందుకంటే మొత్తం ట్రైన్లో ఉన్నాయి, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ బటర్ మిల్క్ లాంటివి తీసుకుంటారు. ప్లాట్ఫామ్ 2 నుండి స్లోగా స్కిప్ చేస్తుందండి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ గూడూరు నుండి సికింద్రాబాద్ మధ్య నడిచే మన సూపర్ ఫాస్ట్ కూడా బయలుదేరేందుకు రెడీగా ఉంది. ప్యాసింజర్లు బోర్డింగ్ అయిపోయారు. ऊपर से जो ट्रेन आती है ना, वो ऊपर से आती है, मेट्रो नहीं है, नॉर्मल ट्रेन। नॉर्मल ट्रेन जा रही है? हाँ, ऊपर से चालू है, चालू है, चालू हो गया। हाँ, हमने कितने बार उस लाइन पे जाते हुए हम लोग जर्नी किया था। और एक लाइन भी आएगा। पूरी 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 आ रही है, पूरी पूरी आ रही है, पूरी 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 तिरुपति। हाँ, पूरी से आ रही है। भुवनेश्वर, उड़ीसा।
रुकेगा। इसका स्टॉपेज नहीं है। और जो वाला आया था बालूरघाट SMBT जो था वो वाला रुकेगा। हाँ वो रुकता है। वो पेरमपुर जाता है। तो अच्छा ही है, चेन्नई से जाकर जा सकते हैं मेना भी। अब जाना था मैसूर पैलेस, मैं नहीं जा पाया। ప్లాట్ఫామ్ 2 నుండి మన దురంతో ఎక్స్ప్రెస్ స్లో స్కిప్ చేసుకుంటూ క్రాస్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందండి. ఆగుతుంది అనుకున్నాను ఇక్కడ కొద్దిసేపు అయినా. బటర్ మిల్క్ తీసుకోవాలనే ఒకటే ఆశ. ఎందుకంటే పగులంతా ఫుల్ వేడి బాడీలోకి వెళ్ళిపోయింది, ఆ బాడీ వేడంతా. సో బటర్ మిల్క్ తీసుకున్నాడు. అక్కడ గూడూరులో కూడా అవుతుంది అనుకున్నాను, ఆగలేదు అక్కడ కూడా. వెల్కమ్ టు ఒంగోల్ రైల్వే స్టేషన్. కాకపోతే మన దురంతో ఎక్స్ప్రెస్కు మాత్రం ఇక్కడ స్టాపింగ్ లేదండి. ఏ విధంగా అయితే నెల్లూరు రైల్వే స్టేషను స్లో స్కిప్ చేసిందో అదే విధంగా చూడండి స్లోగా స్కిప్ అవుతుంది. ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ ట్రాక్ మీద గూడ్స్ ఉన్నాయి కాబట్టి పాపం ప్రతి ఒక్క స్టేషన్లో ఈ విధంగా మనకు సైడ్ ట్రాక్ ఇస్తున్నారు, అంటే లూప్ లైన్ ఇస్తున్నారు. సో ఈ లూప్ లైన్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇదేనండి ఒంగోలు రైల్వే స్టేషన్. ఎంతోమంది ట్రైను రన్నింగ్లో ఉండగా ఎక్కుతూ ఉండడం, పడిపోవడము అండ్ కొంతమంది ప్రాణాలు విడిచిపెట్టడం కూడా మనం ఎన్నో చూసామండి. ఇదేనండి ఆ ప్లాట్ఫామ్ 1. ట్రైన్ అరే ఆగింది ఇక్కడ. ట్రైన్ చాలా బాగుంది. మజ్జిగ ఉందా? బటర్ మిల్క్ లేదా? అబ్బా బటర్ మిల్క్లు ఉంటాయి. లస్సీ ఉందా? లస్సీ చూద్దాం అక్కడ ఏమన్నా ఉంటుందా. అక్కడ కూడా ఉండదు అనుకుంటే. సరే అన్న మజ్జిగ ఉన్నాయనా? అన్న మజ్జిగ ఉన్నాయా? మజ్జిగేనా? ఇక్కడ దొరికాయండి. ఇక్కడ 2 దొరికాయి మజ్జిగ ప్యాకెట్లు. ఇక్కడ దొరికాయి 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 10 రూపాయలు, 30 రూపాయలు. బటర్ మిల్క్ అయితే దొరికింది. అందరు చల్. చూడండి సమయం వచ్చేసి 8 గంటల 33 నిమిషములు. ఇప్పటికి ఐ థింక్ 533 కిలోమీటర్లు మేము కవర్ చేసామండి. మనం ఇంకా ఇచ్చాపురం వరకు మన జోన్లోనే ఉంటుంది. మన జోన్లో మన హ్యాండిల్లోనే ఉంటుంది మన ట్రైను. ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన దురంతో ఎక్స్ప్రెస్ కోచ్లో అందరూ S2, S3, S4 చాలా ఫ్రెండ్లీగా అయిపోయినారండి. సో ఓకే గైస్, 8 గంటల 40 నిమిషం అవుతుందండి. ఇప్పుడు వచ్చానండి నేను పైకి. అన్నా వేడి చేసి ఇక్కడికి వచ్చాను. మధ్యాహ్నం మీరు మళ్ళీ కంప్లైంట్ చేశారు కదా అని. ఇదేదో సంథింగ్ డిఫరెంట్ అండి.
ఇది ఏదో మధ్యాహ్నం అయితే మాత్రం పప్పు మాత్రం కాదు, మధ్యాహ్నమే బాగున్నట్లుగా ఉంది. పటిసా అంటే సో చికెన్ అండి, మళ్ళీ అది సేమ్ అదే వచ్చింది. ఇది మాత్రం పప్పు కాదండి, మధ్యాహ్నంది పప్పు. ఇది మళ్ళీ వేరే ఏదో అదే ఇవ్వకుండా సేమ్ కర్రీ కాకుండా మళ్ళీ వేరే ఏదో ఇచ్చారు. అంటే వీళ్ళు చేసింది కాదండి ప్యాంట్రీలో. ఇది బోర్డింగ్ ఐ థింక్ వచ్చేసి నెల్లూరులో బోర్డింగ్ అయింది అనుకుంటాను. ఈ ఫుడ్ చాలా చిన్న పీస్ చూడండి, చూపిస్తాను. ఆ పీస్ కూడా మొత్తం వెంకలే అన్నమాట. చూడండి, ఆఫ్టర్నూన్ కూడా 2 ఇది చూద్దాము ఎలా ఉందో. చూద్దాము ఇది, ఎందుకంటే పల్లె బాగుంది, 2 బాగున్నాయి. సమయం ఇప్పుడు 9:15 అవుతుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైతే ఇచ్చారో అది మాత్రం కాదు. అంటే అప్పుడు బోర్డింగ్ చేసింది వేరే ప్లేస్లో, పూర్తిగా బెంగళూరులో. సో ఆ బెంగళూరు సంబంధిత ఆ యొక్క స్పైసెస్ అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు బోర్డింగ్ చేసింది మాత్రము మన ఆంధ్రాలోనే, ఐ థింక్ నెల్లూరు స్టేషన్లో అనుకుంటాను. బెంగళూరులో ఏదైతే అక్కడ లోడింగ్ చేశారో అదే బాగుండింది. కర్రీస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దురంతోలో మీరు బుక్ చేసుకున్నప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు ఇంక్లూడింగా లేకపోతే నాన్ ఇంక్లూడింగా అని వస్తుంది. ఇష్టమైతే ఫుడ్తో పాటు పే చేయండి, లేకపోతే ఓన్లీ టికెట్ వరకు మాత్రమే పే చేసుకోవచ్చు. వెల్కమ్ టు ద సెకండ్ హాల్ట్ మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. పూర్తిగా 723 కిలోమీటర్స్ కవర్ చేసుకొని ఏదైతే డిలే ఉందో అదే డిలే ఉందండి. कौन सा प्लेटफॉर्म है ये? कौन सा प्लेटफॉर्म है? 7 वो एक आ गया, वो किधर से आया है वो? तिरुपति मंदिर गाड़ी से देखा जाता है। समझ में नहीं आया। तिरुपति मंदिर हाँ, गाड़ी से देखा जाता है, ब्रिज के ऊपर नहीं। देखा गया। कौन सा वाला मंदिर है? वो तिरुपति मंदिर नहीं है, वो दुर्गा गुड़ी है। वो दुर्गा गुड़ी है। तिरुपति किधर? तिरुपति बहुत ये है, इधर नहीं है, ये विजयवाड़ा है। विजयवाड़ा है। 723 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 10th ఫ్లోర్ 10 ప్లాట్ఫారాలు కలిగిన మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ సెకండ్ హాల్ట్ అయిపోయింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు పూర్తిగా 32 నిమిషముల ఆలస్యంగా మన దురంతో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 7 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఎంత అన్నయ్య? 50 4 ఉన్నాయి. 6 సర్లే 6 ఇచ్చేసేయండి. ప్లాట్ఫామ్ 7 మీద క్లాక్ రూమ్ కూడా ఉంటుందండి. ప్లాట్ఫామ్ 7 అండ్ అటుపక్క వచ్చేసి ప్లాట్ఫామ్ 6 మధ్యలో ఉంటుందండి. 10:10 కూడా డిపార్చర్ అవ్వాల్సిన మా దురంతో ఎక్స్ప్రెస్ ఏకంగా 43 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 7 నుండి డిపార్చర్ తీసుకోవడం జరుగుతుందండి. సమయం చూడండి, 10:54 డిజిటల్ టైం చూపిస్తుంది మనకు. సెకండ్ టైం అనమాట వాటర్ రీఫిల్ మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన దురంతో ఎక్స్ప్రెస్కు చేస్తారండి. సో ఇదే అండి, నేను కవర్ చేయలేనేమో అనుకున్నాను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్, కానీ నిద్ర రాలేదు. సో ఎప్పుడైతే మన కృష్ణా బ్రిడ్జ్ శబ్దం విన్నాను కదా, సో లేచి వచ్చేసాను. ఎలాగో ఇంకా పూర్తిగా ఇప్పుడు కూడా మనము 723 కిలోమీటర్స్ కవర్ చేసేటప్పుడు కూడా మనం ఇంకా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉన్నామండి. ఏదైతే ఆలస్యం రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ఫస్ట్ హాల్లో జరిగిందో అదే ఆలస్యం ఇక్కడ కూడా జరిగిందంటే ఏదైతే డిలే ఉందో అది మాత్రం కవర్ చేయలేకపోయింది మన దురంతో ఎక్స్ప్రెస్ అనమాట.
గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 6 మీదకి చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 6 అంటే ఇది కాదండి, ఈ మధ్య ఉండేది కదా అక్కడ, అది ప్లాట్ఫామ్ 6. ఇంతకీ మన ట్రైన్ ముందు వైపు వెళ్తూ ఉండిన ఎస్ఎంవిటి హౌడా మధ్య తిరిగేటువంటి హంసఫర్ ఎక్స్ప్రెస్ అది ఇంతకీ ఫ్రంట్లోనే ఉందా లేకపోతే మన ట్రైన్ దాన్ని ఓవర్టేక్ చేసిందా అనేది అర్థం కావట్లేదు. పోయి పడుకుందామంటే నిద్ర రావడం లేదు, చాలా హ్యూమిడిటీ, వేడి, ఉమ్మదం. వెల్కమ్ టు ఫోర్త్ హాల్ విజయనగరం రైల్వే స్టేషన్. 1119 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని ఇప్పటికి కూడా మనం సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే విజయనగరం జిల్లాలో కలిగి ఉండే విజయనగరం రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్లో మన దురంతో ఎక్స్ప్రెస్ 5 గంటల 15 నిమిషములు 10 నిమిషంలో హాల్ట్ తీసుకుని 5 గంటల 25 నిమిషాలకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుండగా మన ట్రైన్ ఇక్కడికి 4 గంటల 15 నిమిషాలు ఇక్కడ చేరుకోవాలి. అటువంటి చూడండి, ఇక్కడ డిజిటల్ టైం 4 గంటల 13 నిమిషాలు, అంటే 2 నిమిషంలో ముందుగానే చేరుకోవడం జరిగింది మన విజయనగరం రైల్వే స్టేషన్. రండి, దిగండి, ఇంకా స్లోగా దిగండి. అన్నీ తీసుకున్నారు కదమ్మా మొబైల్స్? అయ్యా మొబైల్స్ తీసుకున్నారు కదా, 10 నిమిషాలు అవుతుందిలే, తొందర ఏం లేదు, నిజంగానే దిగండి. ఓకే రైట్. కూల్ వాటర్ అండి. మన చాలా రైల్వే స్టేషన్లో నార్మల్ వాటర్ దొరకడమే చాలా కష్టం. అంతేందుకు మైసూర్ జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి అశోకపురం రైల్వే స్టేషన్లో ఏ ప్లాట్ఫామ్లో వాటర్ లేదండి. ఇక్కడ మనకు విజయనగరం రైల్వే స్టేషన్లో అద్భుతంగా ఇక్కడ కూలింగ్ వాటర్ సిస్టమ్ అనేది కూడా పెట్టడం జరిగింది. 3 గంటలకు నా స్నానం కూడా అయిపోయిందండి ఫస్ట్ ఏసీలోకి వెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫస్ట్ ఏసీ అనేది మన ప్యాంట్రీ కార్ పక్కనే ఉంటుంది, అండ్ మంది వచ్చేసి S3 అన్నమాట. సో కొద్ది గ్యాప్ అనేది ఉంది, అలా ఉండడమే చాలా బెటర్ అండి. గొప్ప విషయం ఏంటంటే మన విజయనగరం రైల్వే స్టేషన్లో అన్ని ప్లాట్ఫారాల మీద కూలింగ్ వాటర్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వాటరు అక్కడ క్లీన్ చేసుకునే దానికి, ఊసేదానికి, గల్ల ఊసేదానికి ఆ విధంగా యూజ్ చేస్తానండి. మార్పు రావాలి. మార్పు రాలేదనుకోండి ఇంతేనండి, మనం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళునే అంతేనండి. మనలో మార్పు రావాలి. నీట్నెస్ అంటే ఏందో అనేది, శుభ్రత అనేది ఏందో మనలో ఆ మార్పు వచ్చేనే. ఎంతసేపు అని రైల్వే అధికారులు, రైల్వే సిబ్బంది క్లీన్ చేస్తారని ఏరు కదా. సో మనలో మార్పు రావాలి. అది ఎందుకు పెట్టారు? అది వాటర్ త్రాగేందుకు పెట్టారు, కానీ అక్కడ క్లీన్ చేసేదానికి కాదు. ట్రైన్ మూవ్ అయిపోతుందండి, నేను కూడా బయలుదేరుతున్నాను. కొంత బాగుంది, ఎక్కడైతే బాగుందో అక్కడ అలాగే ఉండిచ్చేశారు. బట్ శుభ్రత అనేది మెయింటెనెన్స్ చాలా బాగుందండి మన విజయనగరం రైల్వే స్టేషన్. ఎవరో చైన్ లాగారండి, ఎవరో చైన్ లాగా. అదిగోండి దిగి పోతాను చూడండి అక్కడ. అదిగోండి ఇలా వస్తున్నారు. ఎంత స్పీడ్ పోతా ఉండింది మన ట్రైను. ఒక్కసారి చైన్ లాగేశాడు. చైన్ खींचाओ, वही पकड़ो उसको. कितना स्पीड जा रही थी ट्रेन. लगता है वो विजयनगर में
जा रहा है वो, चले जा रहा है, चले जा रहा है वो, चले जा रहा है पूरा फैमिली। लगता है वो सो के था। कनपड़ता मेरे को, उसको पकड़ नहीं सकते, उसको पकड़ नहीं सकते वो पैसेंजर को। हाँ? गाड़ी छोड़ने के लिए। अब ये लोग अभी क्या, ये अभी हम लोग मिडिल में है ना, अभी हम लोग मिडिल में, वो लोग नहीं आ सकते। अभी वो लोग आने, ये लोग चले जाएगा अभी, वो लोग కాడిజాడ్ में పड़ के। S1 నుండి దిగారండి వాళ్ళు ముగ్గురు అన్నమాట, భార్యాభర్తలు, ఒక చిన్న బాబు ఉన్నాడు. వీళ్ళు ఈ క్యాబిన్ వదిలేసి వెళ్ళేదానికి లేదంట, వీళ్ళు కూడా పట్టే అధికారం ఉందంట. బట్ వీళ్ళు ట్రైన్ వదిలి వెళ్ళే ఆ సిస్టమ్ అనేది లేదంట. సో అది ఇంకా మన వాళ్ళు ఏడొస్తారు, మన వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం మిడిల్లో ఉన్నాము. అక్కడి నుంచి పైలట్ రావాలన్నా, ఏఎల్పి రావాలన్నా, ఇక్కడ నుంచి మేనేజర్ రావాలన్నా చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి ఆటో కూడా బట్టి వాళ్ళు మెయిన్ రోడ్డు ఎక్కేసి ఆటో బట్టి కూడా వాళ్ళు పోతుంటారు వాళ్ళ ఇళ్లకు. ఈయన ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి లైట్ వేసుకుంటూ, ఎవరు లాగారా అది చూసుకుంటూ మేనేజర్ వస్తున్నాడండి. सर जी वो S1 में, हाँ S1 में वो लोग खींच के 3 लोग को वो खींच के वो रास्ता चले गया वो लोग को. मैं इनको बोला, मैंने ये लोको पायलट है ना भाई, जरा कुछ करो आप, मतलब वो लोग नहीं, हम लोग गाड़ी छोड़ के नहीं जा सकता करके बोले. ये लोग भी देखा, वो लोग उतर के ऐसे चले, वो रास्ता है ना, वो रास्ते से चले गया वो लोग. मैं बहुत उनको ये किया, पकड़ दो, रुको आप लोग रुको, अभी आएगा मैनेजर, बोला मैंने, वो भाग के चले गया वो लोग. इधर ये रास्ता है ना, ये रास्ते से चले गया वो लोग. हाँ, इनको भी बोला मैंने, ये लोग भी देखा, ये लोग पकड़ के रखा, बैग पकड़े. हाँ पूरा बैग पूरा उतर के चले गया. इनको भी बोला मैंने, इनको भी. बहुत तकलीफ होता है ऐसा करने से, बहुत तकलीफ होता है यार. ये पता नहीं ये लोग क्या सोचता है मालूम नहीं. पैसेंजर है ना, खींचा, निकल के उतर गया. మనం ఒక కోచ్ నుండి ఇంకో కోచ్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతాం మనం. అటువంటిది మేనేజర్ ఎక్కడ, ఏదో లాస్ట్ నుంచి ఇక్కడికి వచ్చాడు, చెక్ చేసుకుంటూ పాపం. అక్కడ ఆయన ఏఎల్పి వచ్చాడు అక్కడికి. ఎందుకంటే ఇది చాలా దూరం, స్టేషన్ దూరం ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు ఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఉండరు అనమాట, ఫెసిలిటీస్ ఉండదు. సో వీళ్ళే చూసుకోవాలి ఇవన్నీ. ఇంకా దాన్ని మళ్ళీ రీహ్యాండిల్ చేస్తేనే ట్రైన్ మూవ్ అయిపోతుందండి, లేకపోతే మూవ్ అవ్వదు. సో ఆలోచించాలండి. ఈ విధంగా చైన్ ఉంది కదా చేతిలో అని లాగి ఇలా వెళ్ళిపోతే దాని వెనకలా ఉండే పరిణామం చూడండి, ఇలా ఉంటుందండి. ట్రైన్ ఆగిపోతే ఈ ఒక్క ట్రైన్ అనుకోబాకండి, ఈ ట్రైన్ వెనకల ఉన్న ట్రైన్లు, ఫ్రంట్లో ఉన్న ట్రైన్లు, అటు సైడ్ నుంచి వచ్చే ట్రైన్లు మొత్తం వచ్చేసి జామ్ అయిపోయి ఎక్కడెక్కడ ఆగిపోయి ఉంటాయి. అదే అండి, పోతున్నారండి మన మేనేజరు. ఆర్పిఎఫ్ అయితే అస్సలు చూడలేదండి. మామూలుగా ఇటువంటి సంఘటన చేయడం ఆర్పిఎఫ్ ముందు ఉండాలి. సో ఆర్పిఎఫ్ అనేది నేను ఎస్ఎండి బెంగళూరు నుండి నేను వస్తున్నాను కదా, ఈ ట్రైన్ నేను ఆర్పిఎఫ్ ఎక్కడా చూడలేదు. నేను కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు ఏదో ఒక ఏసీ కోచ్లో పడుకొని ఉంటారు. వాళ్ళు సెటప్ చేసేసారు కదా, అంతా అయిపోయింది కదా, అయినా ట్రైన్ మూవ్ అయ్యేదానికి ఉండదు. ఎందుకంటే పాపం ఆయన మేనేజర్ ఉన్నారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఆయన కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆయన అక్కడి నుంచి వాకి టాకి చెప్తే కానీ ట్రైన్ మూవ్ అయ్యేదానికి ఉండదండి. ఇంతటి సిస్టమ్ ఉంటుందండి ట్రైన్లో. పోతూనే ఉన్నాడు, అతను నడుచుకుంటూ పోతున్నాడు చూడు, పాపం చాలా దూరం వెళ్ళాలి కదా.